హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. వీటి ధరలన్నీ భారీగా తగ్గాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారతదేశ ప్రజలకు ఒక వరంగా మిగిలింది. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత బియ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆల్ ఇండియా రైస్ ఎక్స్పర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం మన దేశంలో 1,00,000 టన్నుల బాస్మతి బియ్యం ప్రధాన పోర్టులో నిలిచిపోయింది. అలాగే మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో మనకి సోయాబీన్, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు భారీగా దిగుమతి సుంకం పడిపోవడంతో దేశంలో నూనె ధరలు కూడా దిగి వస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా బియ్యం ధరలు అలాగే ఆయిల్ ధరలు ఎంత మేర తగ్గనున్నాయి, దీనివల్ల సామాన్య పేద మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి బెనిఫిట్ కలగబోతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి తెలుసుకొని అందరూ యూజ్ చేసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ భారత్ బాస్మతి బియ్యం దిగుమతుల్లో రెండో అతిపెద్ద దేశం నుంచి ఎగుమతయ్యే మొత్తం బాస్మతి బియ్యంలో 18 నుంచి 20% ఇరాన్ దేశానికే వెళ్తుంది. ఇప్పుడు ఆ సరుకు సముద్ర మార్గంలో ముందుకు సాగలేకపోవడం వల్ల భారీగా నిలిచిపోయిన బాస్మతి నిల్వలు దేశవ్యాప్తంగా ఉన్న నౌకాశ్రయాల్లో నిలిచిపోయాయి. సాధారణంగా విదేశాలకు పంపే సరుకులపై బీమా తీసుకుంటాయి అన్ని కంపెనీలు. కానీ యుద్ధం, ఉగ్రవాదం వంటి పరిస్థితుల నేపథ్యంలో సరుకుకి ఏమైనా నష్టం వాటిల్లితే వాటికి బీమా కవరేజ్ అనేది వర్తించదు, రాదు. ఈ నేపథ్యంలో బియ్యం అలాగే ఆయిల్ మనకి ఎగుమతి చేయడానికి, సరుకును రవాణా చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో కిలో 5 నుంచి 7 రూపాయల వరకు కేజీకి బాస్మతి బియ్యం రేటు తగ్గాయి. దీంతో రైతులు, మిల్లర్లు, ట్రేడర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మీరు మీ ఇంట్లో ఏ కంపెనీ బాస్మతి రైస్ను ఉపయోగిస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.